హలో ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో యమహా MG 10XU అనలాగ్ మిక్సర్ దీని అయితే చూద్దాము. దీని స్టారింగ్ రేటింగ్ వచ్చి 4 కంటే ఎక్కువ ఉంది దగ్గర. మరి ఇవాళ డేట్ వచ్చేటప్పటికి మార్చ్ 14వ తారీఖు 2025వ సంవత్సరం. మన చర్చెస్లో ఈ యొక్క మిక్సర్ ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇంకా ఏంటంటే ఈ మిక్సర్లో వచ్చి ఇది 10 ఛానల్, ఇక్కడ 4 మైక్ ఇన్పుట్స్, ఇక్కడ వచ్చేటప్పటికి 9, 10 ఇక్కడ వరకు అన్నమాట. ఈ భాగం వరకు మనకు కాబట్టి ఈ మిక్సర్ గురించి తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి. మరి కొంతమంది కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు. మరి ఎప్పుడు కూడా మనం కంపెనీ వాటినే రెఫర్ చేయాలి. మరి చక్కటి వాటినే మనం కొనుక్కోవాలి. మనకు బడ్జెట్ తక్కువైతే 10, ఇంకా మనం బడ్జెట్ పెంచుకుంటే 16 ఛానల్ అలా కొనుక్కోవాలి. తక్కువ కొనుక్కున్నది 4 రోజులు ఉపయోగం లేకుండా మనకు బాగలేకపోతే బాగుండదు. కనుక మనం కంపెనీ మిక్సర్సే కొనుక్కోవాలి. కాబట్టి ఈ బడ్జెట్లో మరి యమహా MG 10XUలో ఆ XU అనేది చాలా పాపులర్ అయినటువంటి మిక్సర్. మరి ఆడియో స్టూడియోస్లో కూడా, మరి రికార్డింగ్ స్టూడియోస్ కూడా వీటి వాడతారు కొన్ని పర్పస్ కోసం. కాబట్టి యమహా మిక్సరు 10 ఛానల్ మిక్సర్ ఇది. మరి ఇవాళ రేట్ వచ్చేటప్పటికి 19,099 ఉంది. 19,100 అనుకోండి. కాబట్టి MRP 24,000. కనుక ఇంకా దీని వివరాల్లోకి వెళ్దాము. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇంకా వర్తమానాలు, పాటలు, శుభోదయం ప్రేయర్ అనే కార్యక్రమాలు వాటిలో కూడా పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించి దీవించి కృపను అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఇది 10 ఛానల్, ఇక్కడ 4th ఛానల్స్. ఇక్కడి నుంచి మనకు 5, 6, 7, 8, 9, 10 ఇక్కడి నుంచి మొత్తం వరుసగా మాట్లాడుకుందాము. మొదటి నుంచి మనం ఏం చేద్దామంటే మాట్లాడుకుందాము. అంటే తెలుగులో చాలా స్లోగా చెప్తాను నేను. ఇక్కడ మైక్ 1 ఇన్పుట్, ఇవన్నీ కూడా స్విచ్చెస్. ఇది లైన్ HF బటను, ఇది ప్యాడ్ బటను. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ HF మనకు నేను ఇంతకుముందు యమహా MG 16XU కూడా చెప్పినప్పుడు చెప్పాను. గనుక ఇదేంటంటే దీన్ని నొక్కుకుంటే మనకు HF అంటే మన స్పీకర్ బాక్స్ పైన ఉండేటటువంటి టోటర్ అంటారు కొంతమంది, అది పనిచేస్తుంది. అప్పుడు మనకు బాగుంటుంది క్లారిటీ అంతా కూడా. ఇది వద్దనుకుంటే దీన్ని నొక్కినామంటే పైకి ఇలాగ వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని మాత్రం నొక్కి ఉంచుకోవాలి. అది HF బటన్, ఇది ప్యాడ్ బటను. తర్వాత 4 మైకులు, ఇది XLR మల్టీపర్పస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ 4 కూడా మల్టీపర్పస్. మనం చిన్నవాటిని ఉపయోగించవచ్చు. XLR జాక్ను కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి XLR జాక్, ఇలాంటి 3 పిన్ జాక్, స్టీరియో స్ప్లిట్టర్. మరి ఈ యొక్క పిన్ని మనం యూజ్ చేయొచ్చు దానికి అది. కాబట్టి తర్వాత ఇలాంటిది కూడా ఉపయోగించవచ్చు. అంటే మల్టీ 2 వే అన్నమాట. ఇలాంటిది కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి మైక్కి ఇవన్నీ కూడా. ఇక్కడ గెయిన్ నాబ్ అంటే మన సౌండ్ కంట్రోలర్ అన్నమాట, సౌండ్ పెంచుకోవడానికి. ఇది కంప్రెషర్ అంటే అది దాన్ని వాడినప్పుడే మనకు అర్థమవుతుంది. కొంచెం మనకు కొంచెం నీట్గా ఉండడానికి, వాయిస్ అంతా పెరగడానికి
మనం గెయిన్తో పాటు కంప్రెషర్ కూడా కొంచెం మనం వాడుకుంటాం. తర్వాత హై ఫ్రీక్వెన్సీ, ఇది మిడ్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఉండే ఈ యొక్క బటను మిడ్ ఫ్రీక్వెన్సీ గ్రీన్ బటను. తర్వాత లో ఫ్రీక్వెన్సీ, ఇది వైట్ కలరు ఎఫెక్ట్స్ నాబు, ఇది ప్యాన్. కాబట్టి ఎఫెక్ట్స్ కూడా కొద్దిగా మనం ఇచ్చుకున్నప్పుడు మనకు ఎఫెక్ట్ పెరుగుతుంది, అంటే మనం పాడటానికి మాట్లాడటానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా ప్యాను ఇది లెవెల్, అంటే మనకు సౌండ్ ఎంత కావాలి, పీక్ బటన్ ఇది, కాబట్టి లెవెల్ అనమాట. మరి దీన్ని ఎంత కావాలో అంత మనం పెంచుకోవాలి. మామూలుగా పెద్ద మిక్సర్లు ఇట్లా ఫ్యాడర్ ఉంటుంది, పైకి కిందికి జరిపే ఫ్యాడర్, దాని బదులు దీంట్లో రౌండ్ బటన్ ఇచ్చాడు. కాబట్టి ఇది పెంచుకుంటాం మనం. ఇది పెంచుకొని మనం గెయిన్ కొద్దిగా పెంచుకుంటాం. కాబట్టి ఈ రెండిటికి మాత్రం ఫస్ట్ సెకండ్కి మాత్రం ఈ కంప్రెసర్ ఇచ్చాడు. తర్వాత 3కి గెయిన్ మాత్రమే ఉంటుంది, కంప్రెషర్ ఉండదు. 3కి 4కి, మిగతా వాటన్నిటికి కూడా 2కి మాత్రమే కంప్రెషర్ ఇచ్చాడు. కాబట్టి ఇది వచ్చి ప్యాంథమ్ 48 వోల్ట్స్ ప్యాంథమ్ పవర్. ఇది చాలా మెయిన్. దీన్ని మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాలి. కిందికి నొక్కితే ఆన్ అవుతుంది, రెడ్ లైట్ వెలుగుతుంది. పైకి తీస్తే నొక్కినప్పుడు పైకి వస్తే ఆఫ్లో ఉంటుంది. కాబట్టి ఇది 48 ప్యాంథమ్ పవర్ అంటే మనకు స్టూడియో మైక్ ఏదైతే ఉందో కండెన్సర్ మైక్రోఫోన్ అని అంటారు. కాబట్టి ఆ కండెన్సర్ మైక్రోఫోన్ ఏదైతే ఉందో ఇది కండెన్సర్ మైక్రోఫోన్ అంటే ఇలాంటివి, ఇవి స్టూడియోలో వాడేటివి. కాబట్టి ఇవన్నీ అవే, ఇవన్నీ అవి ఇలాంటివి. కండెన్సర్ మైక్రోఫోన్ అంటే ఇలాంటివి అన్నమాట అది. కాబట్టి ఇలాంటివి వాడటానికి ఈ యొక్క ఫ్యాంథమ్ పవర్ ప్రెస్ చేసి దీంట్లో ఎక్కడైనా ఛానల్లో ఇచ్చుకొని మనం డైరెక్ట్గా DAW అంటారు. ఇప్పుడు నేను DAWలో ఈ వీడియోకి అయితే రికార్డింగ్ చేస్తూ ఉన్నాను, చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా ఇది రికార్డింగ్ అవుతుంది. ఇక్కడ ఈ రైట్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ కనబడుతున్నాయి, రెడ్ కలర్ వస్తుంది చూడండి. అంటే మీకు కనబడడానికి నేను హైలో పెంచి మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ యొక్క రికార్డింగ్ DAW, ఇది ఏబుల్టన్ లైవ్ అంటారు దీన్ని. మరి దీంట్లో ఏం చేయబడుతుందంటే రికార్డింగ్ చేయబడుతుంది. కాబట్టి ఆ రికార్డింగ్ వాడుకోవటానికి ఇందులో మనం ఎక్కడైనా ఇచ్చుకొని దీన్ని ప్రెస్ చేసామంటే అది ఈ సాఫ్ట్వేర్లో అయితే పనిచేస్తుంది, రికార్డింగ్ అవుతుంది అది. కాబట్టి ఇది నొక్కకుండా దీన్ని ప్యాంథమ్ 48 వాల్స్ ప్యాంథమ్ పవర్ ఉపయోగించకుండా ఆ మైక్ అయితే పనిచేయదు. ఆ DAW అయితే డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ అయితే పనిచేయదు. కాబట్టి స్టూడియో పర్పస్ వాడేవారి కొరకు ఇది. మీరు స్టూడియో పర్పస్ వాడకపోతే దీన్ని నొక్కకూడదు. మరి దీన్ని నొక్కినప్పుడు మీరు ఇక్కడ ఏ మైకులు అయితే ఇస్తారో అవి లేచిపోతాయి, ఎగిరిపోతాయి, కాలిపోతాయి. కాబట్టి దీన్ని పైకి పెట్టుకోవాలంటే నొక్కి పెట్టకుండా ఆన్లో కాకుండా ఆఫ్లో పెట్టుకోవాలి. మనకు ఆన్లో ఉన్నప్పుడు రెడ్ లైట్ పనిచేస్తుంది. మీరు పైకి ఇప్పుడు ఆన్లో ఉంది, రెడ్ లైట్ కనబడుతుంది. ఒకసారి నొక్కారంటే బటన్ పైకి వస్తుంది, రెడ్ లైట్ ఆఫ్లో ఉంటుంది. కాబట్టి వాటిని చూసుకొని, ఇది చాలా మెయిన్ ప్రాముఖ్యం. ఇక్కడ మీరు మైకులు వాడుకోండి. ఎవరైనా స్టూడియోకి వాడేవాళ్ళు ఉంటే దీన్ని ప్రెస్ చేసి లైట్ వెలిగినాక ఇక్కడ మీరు ఈ ఛానల్స్లో దేంట్లో ఇచ్చినా సరే మీకు DAWలో పనిచేస్తుంది. ఓకే, అది ఇంకా ఈ 4 అంతే. కాబట్టి ఇక్కడ మాత్రం ఏం చేయలేదంటే కంప్రెసర్ ఇవ్వలేదు, మిగతా అన్నీ ఇచ్చాడు. అది ఓకే. మీరు కంప్రెసర్ కావాలంటే ఈ రెండిట్లో వాడుకోండి, కంప్రెసర్ వద్దనుకుంటే ఈ రెండిట్లో కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఫుట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఆఫ్ అంటే సరే, దీని గురించి ఒక సపరేట్ వీడియోలో పెడలు వాడుకోవటానికి. ఇక్కడ ఇది స్టీరియో ఛానల్స్, ఇవన్నీ కూడా 5, ఈ 5, 6
ఇది ఒక పైది 5, కింద 6 నెంబర్లు వేసాడు. ఇది 7, 8, ఇది 9, 10. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి 10 ఛానల్స్ అయిపోయినాయి. ఇది ఒక 4, ఇది ఒక 6, 10 ఛానల్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ కీబోర్డులు ఇచ్చుకోవటానికి ఇక్కడ మీరు లెఫ్ట్ రైట్ కొన్ని కీబోర్డులో 2 పిన్నులు అయితే వస్తాయి. కాబట్టి పెద్ద కీబోర్డులో 2 పిన్నులు, కాబట్టి లెఫ్ట్ కోటి రైట్ కోటి. మీరు ఒకే కేబుల్ ఇచ్చే పని అయితే ఒకటే ఇచ్చుకోవచ్చు, ఏదైనా సరే. లెఫ్ట్కి మామూలుగా ఇస్తారు, మరి మీకు ఏది అవసరం అంటే అది. కాబట్టి ఒకటే ఇచ్చుకోవచ్చు. 2 లెఫ్ట్ రైట్ కావాలంటే 2 కేబుల్స్ ఇచ్చుకోవచ్చు అది. కాబట్టి వీటికి కూడా అలాంటి గెయిన్ లేదు. తర్వాత స్టీరియో పిన్స్కి వచ్చి ఛానల్స్కి వచ్చి గెయిన్ ఇవ్వలేదు, కంప్రెసర్ కూడా ఇవ్వలేదు. హై ఇచ్చాడు, మిడ్ కూడా వీటికి ఇవ్వలేదు. తర్వాత లో, తర్వాత ఎఫెక్ట్స్ ఇచ్చాడు. మిగతా బటన్లు మామూలుగానే ఉన్నాయి అది. కాబట్టి ఇక్కడ ఈ స్విచ్ వచ్చేటప్పటికి దీనికి మనం ఇందాక చూసాం ఎలాంటి కేబుల్స్ వాడాలని. ఇలాంటి కేబుల్స్ వాడాలి. ఇక్కడ ఉన్నటువంటి కేబుల్స్ ఇలాంటివి వాడుకోవాలి. దానికి మీకు అంత నీట్గా అర్థం కావడానికి అని చెప్తూ ఉన్నాను. కాబట్టి స్లోగా ఉంటుంది వీడియో, అర్జెంటుగా పోతే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. కాబట్టి ఇలాంటివి లెఫ్ట్ రైట్ ఇచ్చుకొని మనం ఏం చేయాలంటే కీబోర్డ్లో ఇక్కడ ఇది లెఫ్ట్ రైట్ ఇలాంటివి ఇచ్చుకొని మన కీబోర్డ్లో అవతల ఇంకొక ఎండ్లో, ఫస్ట్ ఎండ్, సెకండ్ ఎండ్, ఆ ఎండ్లోకి వెళ్ళి కీబోర్డ్కి ఇచ్చుకోవాలి. మరి దేనికైతే దేనికి వాడుకోవచ్చు. మరి ఇవి కూడా దానికి సంబంధించినవి. ఇవి డివిడి ప్లేయర్సు అలాంటివి వాడుకోవటానికి. ఓకే, ఇంకా ఇవన్నీ కూడా ఒకటే ఛానల్ ఆపరేట్ అవుతుంది. ఈ 2 కూడా లెఫ్ట్ రైట్. కాబట్టి 5, 6, 7, 8, 9, 10 సరిపోయింది ఇక్కడికి. వీటికైనా అవే. ఓకే, అర్థమైంది కదా. ఇంకవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక బటన్ ఇచ్చాడు, రెడ్ బటన్. ఇది ఎందుకంటే మనం దీన్ని ఆన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 24 బిట్ 92 కిలోహెర్ట్జ్ లైన్ యూఎస్బి అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా దీన్ని ప్రెస్ చేస్తే దీని కేబుల్ తీసుకొని వెళ్ళి మీరు ల్యాప్టాప్కి కానీ సిపియూకి కానీ ఇచ్చారంటే ఇది మీరు స్టూడియో రికార్డింగ్ అంటే ఇంతకుముందు నేను సాఫ్ట్వేర్ చెప్పాను, ఆ సాఫ్ట్వేర్లో రికార్డింగ్ అవుతుంది. కాబట్టి దీన్ని ప్రెస్ చేసుకుంటే మనం లైన్ యూఎస్బి అంటే దీన్ని ల్యాప్టాప్కి దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ వెనకాల ఉంటుంది మీకు, ఇక్కడ చూడండి USB 2.0. ఈ యొక్క USB 2.0కి మనకు ప్రింటర్ కేబుల్ అని ఒకటి వస్తుంది. ప్రింటర్ కేబుల్, ఆ ప్రింటర్ కేబుల్ దీనికి ఇచ్చి ఇంకొక ఎండ్ USB ఎండ్ వచ్చి మీరు ల్యాప్టాప్కి కానీ సిపియూకి కానీ ఇవ్వాలి. ఇంకోది ఇది వచ్చే అడాప్టర్, పవర్ కార్డ్ అనమాట. మీరు మనకు దీంతో పాటే ఇస్తాడు. దీంట్లో ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేసి ఇది ఆన్ అండ్ ఆఫ్, ఇది ఆన్ చేసుకుంటే మిక్సర్ ఆన్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. కాబట్టి అది మీరు కంపల్సరీ దీన్ని ఇచ్చి మీ సిస్టమ్కి అయితే ఇచ్చుకోవాలి. మరి సౌండ్ కార్డు, ఆడియో కార్డు, ఆ సౌండ్ కార్డు వాడే వాళ్ళకి ఇది అవసరం లేదు, దీన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే సౌండ్ కార్డు వాడరో మరి ఇది మనకు సౌండ్ కార్డు. ఇది సౌండ్ కార్డు. ఓకే, ఇది వాడే వారికి అది అవసరం లేదు. దీన్ని ఆడియో ఇంటర్ఫేస్ అంటారు. కాబట్టి ఇది స్టూడియోలో వాడేటటువంటి, ఇప్పుడు నేను దీంట్లో నుంచే, అంటే కంపెనీ వేరే ఉంది, దీన్ని వాడుతూ ఉన్నాను నేను. కాబట్టి దీన్ని వాడేవారికి ఇప్పుడు చెప్పేటటువంటిది
మనకు అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఎవరైతే దీనిని ఎవరైతే వాడరో వారికి ఇది కావాలి. డైరెక్ట్గా మీరు దీని ద్వారా సిస్టమ్కి ఇచ్చి మీరు ఏం చేయాలంటే సాఫ్ట్వేర్లో, ఇట్లాంటి సాఫ్ట్వేర్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇట్లాంటి సాఫ్ట్వేర్లో మీరు ఏం చేయాలంటే రికార్డింగ్ చేయాలి. కాబట్టి ఈ యొక్క ఆడియో ఇంటర్ఫేస్లో ఓకే, కాబట్టి ఆడియో ఇంటర్ఫేస్ వాడకుండా డైరెక్ట్గా మనం దీన్ని ప్రెస్ చేసుకొని వెనకాల నుంచి మనం ఆ కేబుల్ ప్రింటర్ కేబుల్ ఇచ్చి దీన్ని కూడా ఆన్ చేసుకొని డైరెక్ట్గా వాడుకోవడం. కాబట్టి దానికోసం మీరు ఆడియో ఇంటర్ఫేస్ సౌండ్ కార్డ్ అంటారు, దాన్ని వాడకపోతే దీన్ని ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం అవసరం లేదు. ఓకే, అది ఇంకా ఈ వీడియోలో ఇక్కడ దాకా వచ్చాం మనం. తర్వాత మనకి ఇక్కడ వేరే వాటికి దేనికైనా ఇవ్వాలంటే మానిటర్స్కి ఇక్కడి నుంచి, అంటే దాంట్లో కంపల్సరీ మీకు కొన్నిట్లో దాంట్లోనే మైక్ సిస్టము తర్వాత ఉంటుంది దాంట్లోనే. దానికోసం దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి అది మానిటర్స్కి ఇవ్వటానికి, లేకపోతే వేరే యాంప్లిఫైయర్కి కూడా ఒక అహుజా లాంటి యాంప్లిఫైయరో, ఎలాంటి యాంప్లిఫైయర్ స్టూడియో మాస్టరో వాటి కూడా ఇక్కడి నుంచి ఇచ్చుకొని ఈ రెండు కూడా మానిటర్స్కి డైరెక్ట్ ఇచ్చేటటువంటివి అన్నమాట. తర్వాత ఈ రెండు మెయిన్ ఇక్కడ హెడ్ ఫోన్స్ మనం దీంట్లో పెట్టుకొని వినటానికి మనం దీంట్లో ఒక జాక్ ఇచ్చి, మరి ఇక్కడ పెద్ద జాక్, అది ఇలాంటి జాక్ పెద్దది, దాన్ని మీరు ఇచ్చి దాంట్లో ఇచ్చి హెడ్ ఫోన్స్కి ఉంటుంది. ఒకవేళ చిన్నది ఉంటే అడాప్టర్ కనెక్టర్ ఒకటి ఉంటుంది, దాన్ని వాడుకోవాలి. తర్వాత ఈ పైవి రెండు XLR స్టీరియో అవుట్పుట్స్ అన్నమాట. అంటే మీ మైక్ సెట్ నుంచి ఇక్కడ మెయిన్ ఇది స్టీరియో అవుట్పుట్, XLR స్టీరియో అవుట్పుట్ అనమాట. మీ మైక్ సెట్ నుంచి కేబుల్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇవ్వాలి, దీంట్లో కనెక్ట్ చేయాలి. దీంట్లో కనెక్ట్ చేసి మీరు ఎలాంటి కేబుల్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ కలర్ 3 పిన్ XLR మైక్ పిన్ అన్నమాట. ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఈ యొక్క బ్లాక్ పిన్ అన్నమాట. ఈ బ్లాక్ పిన్ అవి తీసుకొచ్చి మీరు ఏం చేయాలంటే ఈ రెండిట్లో ఇవ్వాలి, లెఫ్ట్ టు రైట్. ఇక్కడి నుంచి మైక్ సెట్కి వెళ్తాయి, లేదా మైక్ సెట్ని తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వాలి. తర్వాత ఇవి కూడా ఇక్కడ కింద మీకు మీ మైక్ సెట్లో ఈ 3 పిన్ XLR లేదు, మీకు ఈ 2 పిన్ ఇక్కడ 2 పిన్నే ఉన్నాయి. ఇవి ఇలాంటి పిన్నే ఉంది మీ మైక్ సెట్లో. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇది మల్టిపుల్ ఆప్షన్. 3 పిన్ XLR ఉంటే మీ మైక్ సెట్ నుంచి ఇక్కడ ఆ పెద్ద XLRకి వెళ్ళి 3 పిన్ XLRకి, లేదా మీ దగ్గర TRS పిన్ ఉంటే వీటిల్లో ఇవ్వాలి, లెఫ్ట్ టు రైట్. ఈ రెండు తీసుకొని పోయి మైక్ సెట్కి ఇవ్వాలి. ఇలాంటివి ఈ రెండు తీసుకొని వెళ్ళి మీరు దీంట్లో ఇవ్వండి. లేదు మీ పెద్దవి అంటే ఇలాంటిది ఉన్నాయి మా దగ్గర, మా మైక్ సెట్లో ఉన్నాయంటే వాటిని తీసుకొని ఇవ్వాలి. ఈ రెండు వాటికి అన్నమాట, వీటికి అదైపోయింది. ఇంకేంటంటే స్పీడ్గా చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, కాబట్టి మనం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ 24 అనే నెంబర్, ఇక్కడ ప్రోగ్రామింగ్ బటను, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఇక్కడ కనపడుతున్నాయి. రివ్యూ హాల్ 1, రివ్యూ హాల్ 2, రూమ్ 1, రూమ్ 2, ప్లేటు, తర్వాత ఇవన్నీ కూడా సింగిల్ ఓన్లీ, డిలే, వోకల్ ఎకో, ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎఫెక్ట్ నాబ్ అయితే ఉంది, ఇక్కడ రాశారు చూడండి, ఎఫెక్ట్స్ అని రాశారు. ఇక్కడ ఈ వైట్ బటన్ దగ్గర ఎఫెక్ట్స్ అని రాసి ఉన్నాడు. వీటికంతా పైన ఎఫెక్ట్స్ అని రాయలేదు, మిడ్డులో అని రాసి ఉంటాడు. ఇక్కడ మాత్రం ఎఫెక్ట్స్ అని రాసి ఉంటాడు, ఎఫెక్ట్స్ అని రాశాడు. దీన్ని మీరు ఇచ్చినప్పుడు ఇవి పనిచేస్తాయి. ఇవి పనిచేయడానికి ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా మీకు ఏం చేస్తుందంటే ఎఫెక్ట్ ఉంటుంది. మరి నేనైతే 3లో పెట్టి వాడుకుంటాను, కొంతమంది 6లో పెట్టి వాడుకుంటాను. నేను 6లో పెట్టి వాడుకుంటాను.
6లో ఏముంది, రివర్బ్ స్టేజ్ 2 అని ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, రివర్బ్ స్టేజ్ 2. ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్ బటన్ ఉంది. ఈ ప్రోగ్రామ్ బటన్ మీరు తిప్పారంటే అది బ్లాక్ బటన్ దీన్ని మీరు తిప్పారంటే ఇవన్నీ మారుతాయి. 1, 2 మీరు తిప్పే కొద్ది నెంబర్లు మారుతాయి. కాబట్టి మీకు దేంట్లో అనుకూలంగా ఉందో వాటిని మీరు ఏం చేయాలంటే తిప్పుకుంటా చూడాలి. ఇప్పుడు మీకు 24 ఉంది, 24 నచ్చింది. 24లో పిచ్ చేంజ్ అని ఉంది, అది నచ్చింది. అప్పుడు ఈ బ్లాక్ బటన్ని ఒకసారి నొక్కారంటే లాక్ అయిపోతుంది, అది దాంట్లో ఉంటుంది. మీకు 24 వద్దు, 23 కావాలి, మళ్ళీ ముందుకు తిప్పి మీరు మళ్ళీ దాన్ని ప్రెస్ చేసినారంటే అది మళ్ళీ 23కి లాక్ అయిపోతుంది. కాబట్టి వీటన్నిటిని ఇక్కడ 1 నుంచి 24 ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఏది బాగుంటుందో మైక్ మీరు ఆన్ చేసుకొని పాట పాడడమో లేకపోతే వాయిస్ టెస్ట్ చేయటమో చేసినప్పుడు మీకు అర్థమవుతుంది దేంట్లో పెట్టుకోవాలనేది. ఓకే, అది ఈ బటన్ తిప్పుతూ లాక్ చేయడానికి ప్రెస్ చేయాలి. ఓకే, ఇంకా ఇవి వచ్చి మెయిన్ మిక్స్ లెవెల్ అన్నమాట. సరే, ఓకే, దాని గురించి ఇక్కడ మానిటర్ ఫోన్స్, ఇక్కడ మానిటర్ గురించి చెప్పాం కదా. ఈ రెండు బటన్లు మానిటర్ బటన్. దీంట్లో మీరు ఇచ్చి మైక్ సెట్కి కానీ మానిటర్స్ కానీ ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీన్ని తిప్పినప్పుడు ఆన్ చేసుకోవాలి బటను. దీన్ని మీరు పెంచుకునే కొద్దీ అప్పుడు సౌండ్ దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్తుంది. మీకు ఎంత సౌండ్ కావాలో 0 నుంచి మీరైతే ఏం చేయాలంటే ట్రై చేయాలి. ఇవి మానిటర్స్ బటన్స్, జాక్స్. ఇవి వచ్చి మానిటర్ ఫ్యాడర్ అన్నమాట, తిప్పే ఫ్యాడర్. ఈ ఫ్యాడర్లో నుంచి మీరు ఏం చేయాలంటే మీరు తిప్పే కొద్దీ దీంట్లో నుంచి మానిటర్ బాక్స్లోకో లేకపోతే యాంప్లోకో సౌండ్ వెళ్తుంది. అది ఓకే, ఇక్కడ ఇచ్చాడు మానిటర్. తర్వాత ఇంకోటి కూడా ఫోన్కి కూడా ఇదే ఆపరేట్ అవుతుంది. ఇక్కడున్న ఫోన్ పిన్కి కూడా మానిటర్ అండ్ ఆ ఫోన్ పిన్కి రెండుటికి ఇదే ఆపరేట్ 2-in-1 ఇచ్చాడు. బట్ ఇదే 2 ఆపరేట్ అవుతుంది. ఇది Yamaha MG10XU మిక్సర్ గురించినటువంటి ఇది. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ మెయిన్, దీన్ని ప్రెస్ చేసి దీన్ని కొద్దిగా పెంచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్స్ వైట్ బటన్ కొద్దిగా మనం పెంచుకున్నప్పుడు ఈ కొద్దిగా పెంచుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్లు ఏం చేస్తాయంటే మనకు పని చేస్తాయి. కాబట్టి దీన్ని ఎంత కావాలో అంత, మరి నేనైతే దీన్ని 70-80% అయితే ఇస్తాను. మరి మీరు చూసుకోవాలి, మీ మైక్ సెట్ని బట్టి ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తేనే ఇది ఆన్ అవుతుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తేనే ఇవి పని చేస్తాయి. పని చేసి తిప్పుకోవాలి, ఇక్కడ కంట్రోల్ చేయాలి. ఈ కంట్రోల్ చేసినప్పుడు మీకు వాయిస్ క్లారిటీ అవన్నీ పెరగడం ఆరంభిస్తాయి. అది తర్వాత ఇది స్టీరియో. ఈ రెడ్ బటను స్టీరియో బటన్. మీకు పెరిగే కొద్దీ దీంట్లో ఒకటే ఇచ్చాడు. మీకు 16లోకి వెళ్ళారనుకో, Yamaha MG16లోకి వెళ్ళారనుకో 2 ఫ్యాడర్స్ వస్తాయి. కాబట్టి దీంట్లో ఒకటి ఉంది. కాబట్టి దీన్ని మీరు కొంచెంగా సౌండ్ స్టీరియో అంటే మీరు సౌండ్ కంట్రోలర్, మెయిన్ సౌండ్ మాస్టర్ అంటారు దీన్ని. కాబట్టి మాస్టర్ బటన్ ఇది. ఈ మెయిన్ మీరు ఇది తిప్పే కొద్దీ సౌండ్ పెరుగుతుంది. దీన్ని పెట్టుకొని తర్వాత ఇక్కడ మీరు గెయిన్లు ఇచ్చుకోవాలి. కాబట్టి ముందుగా మీరు దీన్ని ఎంతవరకు పెట్టుకొని కొద్దిగా హాఫ్కో లేకపోతే మీరు ఎంతకో పెట్టుకొని కొద్దిగా పెట్టుకొని ఇక్కడ ఈ గెయిన్ నాబ్ని మైక్ టెస్టింగ్ చేసుకుంటూ కొంచెంగా ఒకేసారి పెంచేయకండి, స్పీకర్ బాక్సులు లేసిపోతాయి. కాబట్టి దీన్ని కొద్దిగా పెట్టుకొని మళ్ళీ దీన్ని కొద్దిగా పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని సౌండ్ చాలినప్పుడు మళ్ళీ పెంచుకోవాలి. మళ్ళీ ఇక్కడ కాబట్టి సేమ్ 2 బటన్స్, 1 బటన్ ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్గా, అంటే ఒకేసారి మీరు కొద్దిగా ఈ బటన్ని ఆ బటన్ని కొద్దిగా పెంచుకుంటూ ఉన్నప్పుడు మీకు ఇది ఎంత పెట్టాలో, ఇక్కడ ఉన్నటువంటి గెయిన్ బటన్ ఎంత పెట్టాలో మీకు అర్థమవుతుంది. అది గాయ్స్, ఇవాళ Yamaha MG10XU మిక్సర్ గురించి మనం చూసాము. కాబట్టి ఈ మిక్సర్ గురించినటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే మీరు కామెంట్లు అడగచ్చు. అది పరిస్థితి. కాబట్టి ఈ మిక్సర్ టాప్ మిక్సర్స్ ఇవన్నీ కూడా మన చర్చ్ పర్పస్ కోసం, మరి కీబోర్డ్ వాయించేవాళ్ళు, గిటార్స్ వాయించేవాళ్ళు, స్టూడియో పర్పస్కి వాడేవాళ్ళు అన్నీ ఇటువంటి మిక్సర్లే వాడుతూ ఉంటారు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, మంచి కంపెనీలు.
కాబట్టి మీరు చిన్నది కొనుక్కోవాలంటే చిన్నది దీన్ని తీసుకోండి. మీకు మీ మనీని బట్టి వీడియో లేదు నాకు ఇంకా బడ్జెట్ పర్వాలేదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ వెళ్ళిపోవాలి, కొంచెం పెంచుకోవాలి. మీరు ఇది వచ్చి 12 ఛానల్ కాబట్టి మనం డబ్బులు పెంచే కొద్దీ మనకు మనం ఎప్పుడైతే డబ్బులు పెంచుతామో అప్పుడు మనకేం చేస్తుందంటే మనకు ఆపరేటింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది 16 ఛానల్ మిక్సింగ్ కన్సోల్ ఇది. కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడైతే 16 ఛానల్కి వచ్చేస్తారో ఇక్కడ అవన్నీ మారిపోతాయి. అక్కడ నాబ్స్ వచ్చాయి, ఇక్కడ ఫ్యాడర్స్ వచ్చినాయి పైకి కిందికి, ఇక్కడ తర్వాత ఇక్కడ చాలా బటన్స్ వచ్చాయి, ఇక్కడ పిక్ బటన్ అవన్నీ ఈ బటన్స్ వచ్చాయి. తర్వాత ఇక్కడ మన గ్రూప్ బటన్లో అది రౌండ్ బటన్ ఉంది, ఇక్కడ గ్రూప్స్ ఫ్యాడర్స్ వచ్చాయి, స్టీరియో బటన్ ఇది ఇక్కడ ఈ బటన్స్ వచ్చాయి. మరి ఇక్కడ గ్రూప్స్కి సపరేట్గా స్టీరియోకి ఇంతకుముందు దాంట్లో 10 ఛానల్లో మనకు ఒకటే బటన్లో హెడ్ఫోన్స్కి గ్రూప్స్కి ఇచ్చాడు. దీంట్లో మారిపోయినాయి, దీంట్లో హెడ్ఫోన్స్కి ఒకటి గ్రూప్స్కి ఒకటి వచ్చేసి కాబట్టి ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రాలు వచ్చాయి మనకు. కాబట్టి అది మనము ఎప్పుడైతే మనం కొంచెం డబ్బులు ఎక్కువగా పెట్టుకోగలమో అప్పుడు అవన్నీ మనకు కంఫర్ట్గా మనకు నీట్గా ఎక్స్ట్రా మనం ఏం చేస్తామంటే మనకు ఉంటాయి. కాబట్టి మీరు ఏ మైక్ వాడాలి కామెంట్లో చెప్పచ్చు. మైక్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అది వీడియో ఇంతే. కాబట్టి దేవుని కృప మనందరికి తోడై ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. వర్తమానాల కొరకు, ఆత్మ సంబంధమైన దేవుని పాటల కొరకు, అలాగే ప్రతిరోజు శుభోదయం కార్యక్రమం అనేటటువంటి ప్రార్థన కార్యక్రమం వస్తుంది ఉదయాన్నే. ఆ ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని కృప మనందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.